ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి? సోమవారం నుండి ఆదివారం వరకు ఈ రంగులతో కూడిన బట్టలు ధరించండి. జీవితంలో అన్ని పనులు విజయవంతమవుతాయి. నిబంధనల ప్రకారం వారంలో 7 రోజులు కొన్ని రంగుల దుస్తులను ధరించగలిగితే ఏ పనిలోనైనా విజయం ఉంటుంది. సోమవారం చంద్రదేవ యోగం. అంతేకాకుండా సోమవారం కూడా మహాదేవుని రోజు కనుక శివుని ప్రసన్నం చేసుకోవడానికి తెల్లని వస్త్రాలు ధరించండి. సాధారణ మనస్సు ఏకాగ్రత, శాంతిని పెంచుతుంది. మంగళవారం ఈ రోజు పవన్ పుత్ర హనుమంతుడికి అంకితం చేయబడింది. మార్స్ ఈ రోజుని పాలించే గ్రహం. మార్స్ ఎరుపు, నారింజ రంగులను సూచిస్తుంది. గ్రంథాల ప్రకారం ఎరుపు రంగు ఆనందం, శ్రేయస్సు యొక్క చిహ్నం. కాబట్టి ఈ రోజున ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులను ధరించాలి. బుధవారం గణేశుడికి అంకితం చేయబడింది. గ్రంథాల ప్రకారం బుధవారం నాడు పచ్చని బట్టలు ధరించడం వల్ల బుధగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆకుపచ్చ రంగు ఆనందం, శ్రేయస్సు, ప్రేమ, దయ, స్వచ్ఛతను సూచిస్తుంది. గురువారం ఈ రోజు విష్ణుగ్రహంచే పాలించబడుతుంది. బృహస్పతి సంపద, జ్ఞానం, సంపద మరియు పిల్లల కారక గ్రహంగా పరిగణించబడుతుంది. తెలుపు, పసుపు కలిపిన పసుపు రంగు బృహస్పతికి ఎక్కువ ఇష్టమైనది. తెలుపుతో కలిసిన పసుపు రంగు అందాన్ని మరియు ఆధ్యాత్మిక తేజస్సును ప్రసరింపజేస్తుంది. కాబట్టి దేవగురువు గురువారం నాడు పసుపు బట్టలు ధరించినప్పుడు సంతోషిస్తారు. శుక్రవారం ఈ రోజు దుర్గా, లక్ష్మి మరియు ఇతర దేవతలకు అంకితం చేయబడింది. శుక్రవారం పాలించే గ్రహం శుక్రుడు. అందుకే దేవతలు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తారు. శుక్రవారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే అలసట తొలగిపోవడంతో పాటు శారీరక ఆనందం కూడా పెరుగుతుంది. శనివారం ఈ రోజు న్యాయ దేవుడైన శనికి అంకితం చేయబడింది. శనివారం నాడు నలుపు, నీలం, ముదురు గోధుమ రంగు తదితర రంగుల దుస్తులను ధరించాలి. శనివారం నాడు ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదివారం ఈ రోజు భైరవుడు, సూర్యునికి అంకితం చేయబడింది. ఈ రోజున గులాబీ, బంగారు, నారింజ, ఎరుపు రంగుల దుస్తులను ధరించాలి. జీవితంలో గౌరవం మరియు స్థాపన కోసం ఈ రోజున గులాబీ లేదా బంగారు రంగు దుస్తులను ధరించాలి.